ఓం నమః శివాయ్. నా పేరు సోమసహస్ర. వివిధ పదార్థాలతో శివాభిషేకాలు, వాటి ఫలితాలు తెలుసుకుందామా? గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు. ఆవుపాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో చేసిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. ఆవు నెయ్యితో చేసిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. చెరకు రసముతో చేసిన ధన వృద్ధి కలుగును. మెత్తని చేకరతో చేసిన దుఃఖనాశనము కలుగును. మారేడు, బిల్వదల జలము చేత చేసిన భోగభాగ్యములు లభించును. తేనెతో తేజోవృద్ధి కలుగును. పుష్పోదకము చేత భూలాభము కలుగును. కొబ్బరి నీటితో సకల సంపదలను కలిగించును. రుద్రాక్ష జలముతో సకల ఐశ్వర్యములనిచ్చును. భస్మాభిషేకంచే మహాపాపాలు నశించును. గంధోదకము చేత సత్పుత్ర ప్రాప్తి కలుగును. బంగారపు నీటితో ఘోర దారిద్రము నశించును. నీటితో నష్టమైనవి తిరిగి లభించును. అన్నముతో అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు. పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మొత్తంగా అద్ది పూజ చేసి దాన్ని ప్రసాదముగా తీసుకుంటారు. కస్తూరి కలిపిన నీటిచే చక్రవర్తిత్వము, నవరత్నోదకము వలన ధాన్యము, గృహ, గోవృద్ధిని, మామిడి పండ్ల రసము చేత దీర్ఘవ్యాధులు నశించును. పసుపు నీటితో శుభకార్యములు జరుగను.